గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని మంజులావాణి గారికి ఇద్దాము. మంజులావాణి గారు, వందనాలండి. మీకు 6:10 వరకు వందనాలు. 6:10 వరకు సమయం ఉంటుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. మరొక మారు కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకోండి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన ఓ దేవా, మీకు స్తోత్రం నాయన. యొక్క నూతన సంవత్సరంలోనికి మమ్మలను ప్రవేశపెట్టి 4వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశింపచేసిన దేవా, మీకు వందనాలయ్యా. గడిచిన దినములన్నీ తండ్రి మమ్మలను కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. ఇంకా గడవో దినాల్లో కూడా నాయన మీరే మాకు తోడు నీడగా ఉండి కాపాడి సంరక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసు వైపు చూచనే కార్యక్రమాన్ని నడిపిస్తున్న ధనరాజయ్య గారిని ఆశీర్వదించండి ప్రభా. అతని కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. నాయన యేసయ్య, అతనికి ఈ దినం నాయన కంటి ఆపరేషన్కు బయలుదేరి వెళ్ళిచుండగా నాయన తండ్రి ఆ బిడ్డకు నాయన స్వస్థపరచండి తండ్రి. తండ్రి వైద్యుడిని తండ్రి, వైద్యులకే పరమ వైద్యుడు వేనా ఉదయగల మా ప్రభు, మీకు స్తోత్రం నాయన. ఆ బిడ్డతో మీరు ఉండి నాయన ఆ యొక్క తండ్రి ఆపరేషన్ నాయన లేజర్ ఆపరేషన్ తండ్రి సక్సెస్ చేయండి ప్రభా. జయప్రదము గావించమని వేడుకొంచున్నాం ప్రభా. మీ కృపల బిడ్డ హస్తాలకు మీ యొక్క హస్తాలను చేయితగా ఇచ్చినాయన చక్కగా ఆపరేషన్ చేయుటకు నాయన సహాయం దయచేసి 2 కన్నులు నాయన చూపును తండ్రి పొందుకొనుటకు నాయన సహాయం అందించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతో మందికి నాయన స్వస్థత దయచేసిన దేవా, ధనరాజయ్య గారికి కూడా స్వస్థత దయచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీ కృపలనైనా బిడ్డని ఈ క్షణమే ముట్టి స్వస్థపరిచి చక్కటి ఆరోగ్యాలను మెండుగా దయచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీ కృపలనైనా తండ్రి గ్రేస్ మనోరంజన గారిని ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యాలను మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీటిలో ఇంకా ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యంతో ఉన్నారు, జలుబులతోనూ జ్వరాలతోనూ బాధపడుతున్నారు, అలాంటి వారందరినీ ముట్టి స్వస్థపరచుమని మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాం తండ్రి. తండ్రి యేసు వైపు చూచనే కార్యక్రమాన్ని తండ్రి నడిపిస్తున్న ధనరాజయ్య గారిని ఆస్వాదించి ఇంకా అంచెలంచెలుగా నాయన దేశపు నలుమూలల వ్యాపింప చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కృపలోనైనా చేరి విన్న బిడ్డలందరినీ పేరు పేరున ఆస్వాదించండి ప్రభా. వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి యేసయ్య, నాకు ఈ యొక్క నూతన సంవత్సరంలోనైనా ఇంకొక అవకాశము తండ్రి వాక్యము చెప్పుటకునైనా నాకు ఈ యొక్క గొప్ప అవకాశమును దయచేసిన దేవా, మీకు వందనాలయ్యా. మీరు నాతో ఉండండి నాయనా యేసయ్య. నన్ను తండ్రి మీ యొక్క బూరగా వాడుకోనండి ప్రభా. మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని నాయన వాక్యమును బోధిస్తూ ఉంటుండగా నాయన మీరు మాలో ఉండి మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య తండ్రి, జాగ్రత్తగా మాట్లాడుట నాకు నేర్పించుమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినందరికీ మరొక మారు ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తున్నాను. ప్రార్థన ఎక్కడ ఫస్ట్ ప్రారంభమైనది? పాత నిబంధన గ్రంథం నుండి ప్రార్థన ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి. ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన ఎక్కడ ప్రారంభమైనదంటే దేవుడి సృష్టినంతా కలుగజేసిన తర్వాత అతడు సేతునకు కూడా కుమారుని
పుట్టించాడు. దేవుడు అతని కుమారునికి ఏనోషను పేరు పెట్టినాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన చేతుతో ప్రారంభమైంది. ఎందువలనంటే అతని కుమారుని కోసరము ప్రార్థన చేయట ఆరంభించినాడు. ప్రార్థన మన అందరికీ ప్రాముఖ్యమైనది. ప్రార్థన వలన ఎన్నో గొప్ప కార్యములు మనకు జరుగుతాయి. ప్రార్థన మనలను బ్రతికించును. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా చదవండి. 20వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. ఆమేన్. దేవుడు ఏమని చెప్పినాడు? ఒక భార్యను వేరొక భార్యను మనము స్వీకరించకూడదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించండి అని చెప్పనేసి దేవుడు చెప్పాడు. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. నీకు ఎన్ని ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఉన్నా దేవుడు సంఘ కాపరితో ప్రార్థన చేయించుకుంటాము. అతనికి మనము అన్యాయము చేయకూడదు. అతను ఒక ప్రవక్త. అతనిని మనము మోసం చేయకూడదు. అందుకని అతడు నీ కోసము ప్రార్థన చేస్తాడు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా అతడు నీ కోసరం ప్రార్థన చేస్తాడు. నీ సమస్యలందరి అన్నిటి కోసరము ప్రార్థన చేస్తాడు. నీకు ఏ ఇబ్బంది కలిగినను అతడు నీ కోసరము ప్రార్థన చేస్తాడు. అయినా నీవు అతని భార్యను స్వీకరిస్తే అతడు అప్పగించిన ఎడల నీవును నీ వారందరను, అతని భార్యను నీవు అప్పగించని ఎడల నీవును నీ వారందరూ, అతని బంధువులు, స్నేహితులు, మిత్రులందరూ నిశ్చయముగా సత్యదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. దేవుడు ఏమని చేశాడంటే, ఇక్కడ ఎవరినైనా మనము మోసం చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. దేవుని ఎవరైనా మనము దూషించితే దేవునికి ఇష్టం ఉండదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు మనల్ని ఎవరైనా గాని తిరస్కరించి అవమానపరిచి మోసపరుస్తూ ఉంటే అలాంటి వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు వారందరినీ చచ్చెదరని, నిశ్చయముగా చచ్చెదరని చెప్పి ఉన్నాడు. మనం కూడా ఎవరిని కూడా అనవసరంగా ఏమి మాట్లాడకూడదు, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరికి మోసం చేయకూడదు. దేవుడు అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం నీతిగా, నిజాయితీగా, న్యాయముగా ఉంటే, జీవముగలగా ఉంటే ప్రార్థనలు మనల్ని ఆయన బ్రతికిస్తాడు. మనల్ని దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడంటే, మనము దేవునికి భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనలను బ్రతికిస్తాడు. మనము దేవుణ్ణి స్వీకరించుకుంటా ఉంటే మనము చేసే పాప పనుల వలన దేవుడు మనకు మరణ శిక్ష విధిస్తాడు. మనము దేవుణ్ణి ఎవరైతే నమ్మకోకుండా ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే మోసం చేస్తా ఉంటారో అలాంటి వారందరినీ భూమి మీద మాత్రము ఉంచడు. అందువలన మనము ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థన వలన మనము బ్రతికించబడతాము. మూడవది, ప్రార్థన గర్భము తెరచును. ప్రార్థన గర్భము తెరచును. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా చదవండి. ప్రార్థన గర్భము తెరుచును. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమేన్. థాంక్స్. ఇస్సాకు ప్రార్థన గర్భాన్ని తెలుస్తుంది.
ప్రార్థన వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకు. ప్రార్థన వలన మన సమస్యలు తీరుతాయి. ప్రార్థన వలన మనం ఏది దేవుణ్ణి అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము దేవుని దగ్గర భయభక్తులతో మోకరిల్లి దేవుని ఏదైతే అడుగుతామో ఆ విషయాలన్నీ మనకు నెరవేరుస్తాడు దేవుడు. ఇస్సాకు భార్య గొడ్రాలయ్యింది. ఇస్సాకు భార్య గొడ్రాలయ్యింది. అతడు ఆమె విషయమై, భార్య విషయమై, ఇస్సాకు భార్య విషయమై యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా ఏం చేశాడు? అతని ప్రార్థన విన్నాడు. మనము కూడా మనంతకు మనం తగ్గించుకొని దేవుని యందు హెచ్చింపబడితే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మనం ఏది కావాలంటే, మనకు ఉద్యోగం కావాలన్నా, మనకు సంతానం కావాలన్నా, మనకు ఈ కుటుంబంలో నెమ్మది కావాలన్నా, ఏదన్నా అడగనండి, ప్రార్థన వలన ఏదైనా కానీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. భార్య గొడ్రాలని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయినది. ప్రార్థన వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో ఉపయోగములు ఉన్నాయి. దేవుడు రిబ్కాను గర్భవతిగా అనుసరించాడు. ఆమె గర్భాన్ని తెరిచినాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. మనకు కూడా ఏమైనా సమస్యలు వస్తే, మనకు కూడా మన ఇంట్లో ఎవరికైనా గర్భము దాచుకోకుండా ఉంటే, అలాంటి వారందరి కొరకు మనము ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. మనము కూడా ఇస్సాకు వలె మనము కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. మనం లేస్తానట్లే ప్రార్థన చేసుకుంటాం. ఉదయం లేస్తానట్లే మోకరిల్లి ప్రార్థన చేస్తాం. దేవా, ఈ దినమంతా మమ్మల్ని మీరు యొక్క రెక్కల చాటున భద్రపరచు ప్రభువా, మా రాకపోకలందు మీరే తోడు నీడగా ఉండండి ప్రభు అనేసి మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అలాగని ఇస్సాకు కూడా భార్య కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అయినది. ప్రార్థన సూర్యుని నిలవచేయును. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి. ప్రార్థన సూర్యుని నిలవచేయును. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యోనులో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషోరు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. ప్రార్థన వలన మనము దేన్నైనా గాని ఆపగలము. మనలో విశ్వాసం ఉంటే, ప్రార్థన విశ్వాసం ఉన్నదనుకోండి, మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. దేవుడు అది నెరవేరుస్తాడు. దేవుడు మనము కూడా ప్రార్థన చేస్తే, యెహోషువ వల్ల మనం కూడా ప్రార్థన చేశామనుకోండి, సూర్యుడా నువ్వు నిలవబడు అని అంటే తప్పకుండా దేవుడు సూర్యుడు నిలబడిపోతాడు. అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించినాడు. ఎంత ధన్యత మనందరికీ. మనం ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో మోసాలు చేస్తాం, ఎవరిని గురించో మనం మాట్లాడుతుంటాము. అయినా కూడా దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తాడు. యెహోషువ ఏమని చేశాడంటే, అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. దేవుడు యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన సూర్యుడిని ఏం చేశాడు? అక్కడ ఎండ వేడి ఎక్కువగా ఉంది. అప్పుడు అందరూ కొంచెము బాధపడుతూ ఉంటే, అప్పుడు యెహోషువ ఏం చేశాడు? సూర్యుడా, నీవు గిబియోనులో ఆగిపో అన్నాడు. దేవుడు దాన్ని అనుగ్రహించినాడు. యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించినాడు. సూర్యుడా నువ్వు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయినాడు. చంద్రుడా నువ్వు
అయ్యాలోను లోయలో నిలువము అన్నాడు. చంద్రుడు అయ్యా లోయలో నిలబడిపోయినాడు. ఇంకక్కడి నుంచి వాళ్ళు కదలలేదు. సూర్యుడు కదల, చంద్రుడు కదల. జనులు తమ శత్రువు మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలచు. జనులు తమ శత్రువుల మీద, మనకి ఎవరైతే హాని చేస్తారో వాళ్ళ మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు, చంద్రుడు ఆగిపోయినారు. చంద్రుడు ఆగిపోయినాడు, సూర్యుడు ఆగిపోయినాడు. అప్పుడు దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించినాడు. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించాడు. ఈ దేవుడు ఏం చేశాడు, శత్రువులందరూ వస్తా అంటే సూర్యుడిని నువ్వు ఆగిపో అన్నాడు. దేవుడు ఏం చేశాడు, సూర్యుని పంపించలేదు, అక్కడే నిలబడిపోయాడు. చంద్రుని కూడా ఆజ్ఞ ఇచ్చినాడు, నువ్వు అక్కడ ఆగిపో అంటే చంద్రుడు కూడా ఆగిపోయినాడు. ప్రార్థనలు ఎంత శక్తి ఉందో చూడండి. ప్రార్థన వలన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మన జీవితాల్లో కూడా నాయన ఎన్నో అద్భుతాలు చేసిన దేవుణ్ణి మనం ఎల్లవేళలా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడైతే మనం మానుకుంటామో అప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాలలో సమస్యలు అనేకములు వస్తాయి. అలా రాకోకుండా, సమస్యలు అయితే రాకోకుండా ఉండాలంటే మనము ప్రతిదినము, ప్రతి గడియ, ప్రతి క్షణము ప్రార్థనలు ఎదగాలి. ప్రార్థన చేస్తూ ఉంటే మనకు ఎంత ధన్యత. దేవుడు మనం ఏం అడిగితే వాటన్నిటినీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మన శత్రువులను కూడా మనకు ఎవరైనా కానీ శత్రువులు ఉన్న ఎడల మనం వారిపైన పగ తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలా, దేవుణ్ణి ప్రార్థించాలి. యెహోషువ వలె మనం కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన దేవుడు ఎప్పుడైతే ఆలకించినాడో మనము చేసే ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తాడు. 5వది, ప్రార్థన ఆశ్చర్యకార్యములు జరిగించును. ప్రార్థన ఆశ్చర్యకార్యములు జరిగించును. 1వ రాజులు 18వ అధ్యాయము 38వ వచనము. ఎవరైనా దయచేసి చదవండి. ప్రార్థన ఆశ్చర్యకార్యములు జరిగించును. 1వ రాజులు 18వ అధ్యాయము 38వ వచనము. అతడు చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. థ్యాంక్ యూ. దేవుడు మనము ఎవరైనా కానీ మనము ప్రార్థన చేస్తే యెహోవా అక్కడ ఏదైనా కానీ ఒక సమస్య కానీ ఒక మండుచున్న అగ్ని కానీ ఉన్నదనుకోండి, అక్కడ ఏం చేస్తాడు దేవుడు, అక్కడ ఉన్న గడ్డివాములు, పశువులు, కట్టెలు, రాళ్ళు ఏవైనా సమస్తం అక్కడ ఉంటే వాటన్నిటినీ ప్రార్థన వలన దహింపజేస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనము ప్రార్థన చేసేది మొదలు పెట్టాలి. ప్రతి విషయంలోనూ మనకు సమస్యలు వచ్చాయనుకోండి, అబ్బా ఈ సమస్యలు ఎలాగ తీర్చుకోవాలి, ఈ సమస్యలు తీర్చుకోవాలంటే ఏం చేయాలి అనేది మనకు ఆలోచన రాకూడదు. మనకి ఏదైనా కానీ బాధ కానీ మనలో ఏదైనా కానీ సమస్య కానీ వచ్చిన వెంటనే మనము దేవుని దగ్గర మోకాలపై మోకరిల్లాలి. దేవుని దగ్గర మోకాలపై మోకరిల్లి, ప్రభువా నాకు ఈ సమస్య ఉన్నది, నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, తీర్చి ప్రభు అంటే దేవుడు తప్పనిసరిగా వాటిని తీరుస్తాడు. దేవుడు అక్కడ అగ్ని, దహన బలి, పశువులు, కట్టెలు, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అక్కడ యెహోవా అతడు ప్రార్థన చేస్తూ ఉంటే యెహోవా ఏం చేస్తాడంటే అక్కడ దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను. అక్కడ అవన్నీ మండుచున్నాయి, అక్కడ అన్ని మండుతూ ఉన్నాయి. దహన బలి పశువులు అవన్నీ మండుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు, వాటన్నిటిని దహింపజేశాడు. ఎందుకు, అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి వాటన్నిటిని దహింపజేసినాడు దేవుడు. ప్రార్థనలో మనము ఏ కార్యమైనను, ఏ సమస్యనైనా మనము తీర్చుకోగలము. ప్రార్థన స్వస్థపరచును. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. ప్రార్థన స్వస్థపరచును. 2వ దినవృత్తాంతములు
7వ అధ్యాయము 14వ వచనము. ఎవరైనా చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. థ్యాంక్ యూ. ప్రార్థన స్వస్థపరుస్తుంది. స్వస్థపరచును అని అంటే మనకి ఏదైనా కానీ అనారోగ్యము, అస్వస్థత ఉంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేశామనుకోండి, దేవుడు దాన్ని మనకు మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. దేని గురించి అయినా కూడా, ఏదైనా కూడా మనకు బాగలేనప్పుడు, మన అవయవాల్లో ఏదైనా బాగలేనప్పుడు మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మన మొర ఆలకిస్తాడు, మన ప్రార్థనకు చెవియొగ్గుతాడు, మనకు స్వస్థత దయచేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనము తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చింపజేయాలి. దేవుని ఎప్పుడైతే మనం హెచ్చింపజేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు స్వస్థత దయచేస్తాడు. మనము దేవుని దగ్గర స్వస్థపరచాలని దేవుణ్ణి ఎంతో ప్రేమపూర్వకముగా దీన మనస్సుతో వినయముతో దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా, మనం ఏమైనా కానీ చెడు మార్గాలు ఉన్నాయి అనుకోండి, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు మార్గములు మనం నడుస్తూ ఉంటే వాటన్నిటిని మనం విడిచిపెట్టామనుకోండి, దేవుడు ఆకాశము నుండి మన ప్రార్థన వింటాడు. విని ఏం చేస్తాడు? అతను విని వెళ్ళిపోడు, మన పాపాలను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు. వారొక్కనే కాదు దేవుడు స్వస్థపరిచేది, వారి దేశమును అంటే వారి కుటుంబాలను, వారి ఇరుగు పొరుగు వారందరినీ వారి ప్రార్థన వలన దేవుడు వారికి స్వస్థత దయచేస్తారు. మనము కూడా మనకి ఏదైనా కానీ తలనొప్పి వస్తా అంటే, ఏదైనా కానీ జ్వరము, బాధ, తలనొప్పి, కడుపు నొప్పి, ఏదైనా కానీ కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి ఎడలా దేవుణ్ణి మనము అడుగుతాం, దేవా నాకు ఇదనము, ఎందుకు హెడేక్ గా ఉంది, ప్రార్థన చేయండి. మనం కూడా ప్రార్థనలో నా కోసరం ప్రార్థన చెయ్యండి, నాకు జలుబు చేసింది, నాకు కాఫ్ ఉంది, నా కోసరం ప్రార్థన చెయ్యండి అని మనము ఇతరులను మనం రిక్వెస్ట్ చేసుకుంటాం. రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం ఎవరినైతే గానా మనము ప్రార్థన చెయ్యండి అని అన్నప్పుడు వారు కూడా ప్రార్థనా సమయాన్ని గడుపుతారు, మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనలో చెడు తలంపులు ఉండకూడదు, చెడు మార్గాలు ఉండకూడదు, చెడు పనులు చేసే ఇవి కూడా మనలో ఉండకూడదు. మనము దేవుని ఎదుట మనము మన పాపాలన్నిటిని ఒప్పుకొని దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో మోకరిల్లి, ప్రభువా నాలో ఉన్న ఈ చెడు నడతలు, చెడు మార్గాలు వీటన్నిటినీ నేను విడిచివేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించి ప్రభువా అంటే దేవుడు తన ప్రార్థనను ఆలకించి తన పాపాలన్నిటినీ క్షమిస్తాడు. ఇంకెప్పుడే కానీ నువ్వు పాపము చెయ్యొద్దు, పాప ఊపిలో పడిపోవద్దు అని చెప్పని దేవుడు చెప్తాడు. అయినా కానీ మనం ఏం చేస్తాము? మనం ఈ లోకంలో ఉన్న వారందరము సాతాను సంబంధులము, దేవుని సంబంధులము కాదు. మనమందరం సాతాను బిడ్డలం, మనమందరం. అందువల్ల మనము ఆ కొంచెం సేపు దేవుడు మనకు మన ప్రార్థనని మనను స్వస్థపరుస్తాడు. ఆ కొంచెంసేపు అబ్బా దేవుడు నాకు స్వస్థత దయచేసినాడు, ఇంకా అయిపోయిందిలే అనేసి మళ్ళీ మనం ఏం చేస్తాము? మరి చెడు మార్గంలోనికే వెళ్తాము. అలా కాకుండా చెడు మార్గంలోనికి వెళ్ళుకోకుండా మనము నీతిగా యెహోవాను మనము సేవించాలి. దేవుని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితంలో ఏ బలహీనాలు ఉన్నాయో వాటన్నిటినీ స్వస్థపరుస్తాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు జాలి గలవాడు, దేవుడు ప్రేమామయుడు. దేవుణ్ణి మనము ప్రతి దినము ఉచ్చరించాలి, దేవుని ప్రతిదినము మనము ప్రార్థన చేయాలి. మనమందరము ప్రార్థనకు కూడినప్పుడు మనలో ఎవరికైనా కానీ అస్వస్థత ఉన్న ఎడల, హాస్పిటల్లో ఉన్నారని అంటే వెంటనే మనమందరం ఏం చేస్తాము? మోకరిల్లి ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా వారికి స్వస్థత దయచేయి ప్రభువా, వైద్యులకే పరమ వైద్యుడు వేన ఓ దెగల మా ప్రభు, వారిని స్వస్థపరచు నాయన, స్వస్థపరచు ప్రభు అని ఎన్నో సార్లు మనము స్వస్థతను గురించి దేవుని దగ్గర వేడుకుంటాం.
దేవుడు అందువల్ల మన ప్రార్థనలను ఆలకిస్తాడు. ఆలకించి మనకు శత్రువులుగా ఉన్నవారి ఎడల కూడా మనము, మనకు కాని వారి ఎడల కూడా మనము దేవుని సన్నిధానంలో వారి అనారోగ్యాల కోసము మనము ప్రార్థన చేయాలి. మనమైతే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారికి కూడా స్వస్థత దయచేస్తాడు. ప్రార్థన కావలిగా ఉండును. ప్రార్థన కావలిగా ఉండును. నెహెమ్యా 4వ అధ్యాయము 9వ వచనం. ప్రార్థన కావలిగా ఉండును. నెహెమ్యా 4వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. మేము మా దేవుని ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. ఆమేన్. మేము మా దేవునికి ప్రార్థన చేసి, అందరము ఎవరెవరైతే ఉన్నారో మనమందరము దేవుని ఎదుట మనము ప్రార్థన చేయాలి. దేవునికి మనము ప్రార్థన చేస్తే మనము భయముతో ఉంటాము. రాత్రిలో ఒంటరిగా ఉంటాము. ఎప్పుడన్నా మన ఇంట్లో ఎవరు ఉండరు, అప్పుడు మనకి ఏమైతుంది? భయం పుడుతుంది. అయ్యో, ఈ దినం నేను ఒంటరిగా పడుకోవాలి, ఏమైతుందో ఏమో, నేను అన్ని గెళ్ళేసుకొని ఉంటాను, నాకేమన్నా అయితే నన్ను ఎవరు చూస్తారు అని మనము భయపడుతూ ఉంటాము. లేదంటే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు నాకెవరు తోడులేరే, నాకెవరైనా తోడు ఉంటే, పక్కన సపోర్ట్ ఉంటే బాగుండు కదా అనేసి మనము అనుకుంటాము. అయినా కూడా మనము ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు దేవుడు తోడై ఉంటాడు. దేవుడు కావలిగా ఉంటాడు మనకు. ఏ విషయంలో మనం ఒంటరిగా ఏ విషయంలో ఉన్నానో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనల్ని తన దూతలతో కాపుదల దయచేస్తాడు. మనకు దేవుడు ఏం చేస్తాడు? తన దూతలను మనకు కాపుదలగా ఉంచుతాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ఎవరైతే నమ్ముకుంటారో, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే అనుసరిస్తారో వారందరికీ దేవుడు కాపుదలగా ఉంటాడు. మనము దేవుడు మనకి ఎందుకు ఉండాలబ్బా, మనకి ఎవరైనా మనుషులు వచ్చి తోడుగా ఉంటే బాగుండు అని అనుకుంటే, మనుషులు కాదు మన తోడు ఉండాల్సింది, దేవుడే మనకు కాపలాగా ఉంటాడు. దేవుడు మనకు ప్రతి ఒక్కరికి, ఒంటరిగా ఉన్నవారు ప్రతి ఒక్కరికి దేవుడు కాపుదలగా ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడుతాడు తన రెక్కల చాటున. ఉదయం లేచినది మొదలుకొని మనం రాత్రి పడుకునేంత వరకు తన రెక్కల చాటున మనల్ని అందరినీ భద్రపరుచుకొని కాపాడుతాడు దేవుడు. అందువల్ల మనము ఈ విధముగా తన కృప వలన మనము ఈ దినము మనము సజీవుల లెక్కలో ఉన్నాము. దేవుడు మనకు కాపుదల లేకోకొనంటే మనం ఎప్పుడూ నష్టపోయేవారం. దేవుడు మనకు కాపుదలగా ఉన్నాడు కాబట్టి, దేవుని దూతలు మనకు కాపుదలగా ఉంచారు కాబట్టి మనము సజీవుల లెక్కలో ఇంతవరకు మనము ఉన్నాం. దేవుని కృప ఇది, మనకు దేవుని కృప. మనం ఈ రోజు దేవుని వాక్యం ని విధముగా బోధిస్తూ వింటూ ఉన్నాం కాబట్టి ఇదంతా దేవుని కృప. దేవుడు మనకు కాపుదలగా ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా దేవుడు కాపుదలగా ఉన్నాడు. తన దూతలను కాపుదలగా ఉంచాడు. దేవుడు మన ఇంట్లో నివాసం చేస్తాడు. దేవుడు మనకు వెలుగుగా ఉంటాడు ఇంట్లో. దేవుడు ప్రతి విషయంలోనూ మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. అందువలన దేవుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తే మనలో ఉన్న భయాలన్నీ పోతాయి. మనకు రాత్రి సమయంలో కానీ, మనం ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ దేవుడు మనకు కాపుదలను అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రార్థన వలన కాపుదల కూడా మనకు దేవుడు దయచేస్తాడు. మనం ప్రార్థన చేస్తే మనకు దేవుడు కాపుదలగా ఉంటాడు. మనం ఏ విషయంలోనూ కూడా భయపడకూడదు. మనం అనారోగ్యం వచ్చింది అనుకోండి, దేవుడు నాకు అనారోగ్యం వచ్చింది కదా, నాకు ఏమైపోతుందో ఏమో అని మనము భయపడకూడదు. దేవుడు వాటన్నిటిని చూసుకొని స్వస్థపరుస్తాడు. దేవుడు కాపుదలగా ఉంటాడు ప్రతి విషయంలోనూ. నీ ఎడమ ప్రక్క కుడి ప్రక్క దేవుడు నీ చుట్టూ తన దేవదూతలను కాపుదలగా ఉంచి నిన్ను రక్షిస్తాడు. ప్రతి విషయంలోనూ కాపాడుతాడు. దేవుడు ప్రార్థన వలన మనకు కాపుదల కూడా మనకు అవసరం. హింసించే వారి కొరకు ప్రార్థన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం.
హింసించే వారి కొరకు ప్రార్థన. ఎవరైనా చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? దేవుడు నాతో ఏమని చెప్తున్నాడంటే, మీరు మీ పరలోకమందున్న తండ్రిని వేడుకోండి, మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. కుమారులు కుమార్తెల మనము దేవునికి ఉండాలి. పరలోకమందున్న తండ్రికి మనము కుమారులము కుమార్తెలము, అతని బిడ్డలము. మీ శత్రువులను ప్రేమించడి. మనకి ఎవరైనా శత్రువులు ఉంటారు, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు ఈ లోకంలో. దేవునికి ఒక్కరికి శత్రువులు లేరు, కానీ మనందరికీ శత్రువులు అనేవారు ఉంటారు. వారి కోసము మనము ప్రార్థన చేయాలి. శత్రువుల కోసము మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనకు అవసరమైన ప్రార్థనే చేసుకోకూడదు, మన వారి కొరకే ప్రార్థన చేయకూడదు. ఎవరైనా కానీ మన శత్రువులు ఏదైనా బాధలో ఉంటే వారిని మనము వెళ్ళి ఓదార్చాలి. అవును, మనకు శత్రువులు కదా, వారితో ఏం మాట్లాడదాం, అబ్బా పోనీళ్ళు ఎట్లన్నా పోనీలే, వాళ్ళు మనకెందుకు వాళ్ళ విషయము అని మనము అనుకోకూడదు. దేవుడు క్షమించాడు అలాంటి వాటిని దేవుడు క్షమించడు. మనం ఎప్పుడైతే మనము శత్రువులను మనము ప్రేమిస్తామో మనము కూడా దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుణ్ణి అయితే శత్రువులను ఎప్పుడైతే దూరం పెడతామో అప్పుడు మనము దేవుణ్ణి కూడా దూరం పెట్టినట్లే. దేవుడు ఏం చేశాడు? తన శత్రువులను కూడా, సాతాను ఎన్ని ఇబ్బందులు పెడుతుంది అయినా కూడా దేవుడు సాతాను విషయంలో, దేవా వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీరిని క్షమించని చెప్పనేసి దేవుని తండ్రి దగ్గర వేడుకుంటాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనం ఏ తప్పులు ఏ తప్పితం చేస్తున్నా తండ్రి దగ్గర గోజాడుతా ఉన్నాడు. మన కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. దేవుడు ఎలాగైతే తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడో, మనం ఈ లోకంలో మన శత్రువులను, మనం హింసించుచున్న వారిని, మనలను ద్వేషించే వారిని మనము కూడా వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అదే దేవునికి ఇష్టమైన ప్రార్థన. మన కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మనం ఇతరుల కొరకు, మన శత్రువుల కొరకు, మనం హింసించే వారి కొరకు, మనల్ని దూషించే వారందరి కొరకు మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన, వారి మంచి కొరకు, వారి బాగు కొరకు మనము ప్రార్థన చేయాలి. రహస్య ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. రహస్య ప్రార్థన 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనము ప్రార్థన చేయనప్పుడు ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య ప్రార్థన చేయాలి. మన ఇండివిజువల్ ప్రార్థన అది. రహస్య ప్రార్థన అంటే ఏమంటే, మనలో ఉన్న పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. రూమ్ కూర్చొని, మనం గదిలో కూర్చొని తలుపులు వేసుకొని, ప్రభా నా పాపాలు ఎలాగ ఉన్నాయి, నా పాపాలన్నీ క్షమించు ప్రభా, నేను తిరిగి ఆ పాప ఊబిలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభా అని దేవుని దగ్గర మనము క్షమాపణ వేడుకోవాలి. రహస్య ప్రార్థన అంటే నీ తండ్రికి నీవు ప్రతిఫలం ఇవ్వాలి. నీ తండ్రిని నువ్వు గోజాడాలి, నీ తండ్రిని నువ్వు ప్రలాపించాలి. దేవా నా కుటుంబంలో ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో ఈ బాధలు ఉన్నాయి, ఈ అనారోగ్యాలు ఉన్నాయి, వీటన్నిటినీ తండ్రి స్వస్థపరచు ప్రభువా, కాపాడు ప్రభువా అని మనము రహస్య ప్రార్థన చేయాలి. అందరిలో ఉన్నప్పుడు మన కుటుంబాన్ని గురించి మనము ప్రార్థన చేయలేము, అది రాదు మనకు. మనం ఎప్పుడైతే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తామో అప్పుడే మనకు అవన్నీ గుర్తుకొస్తాయి. రహస్య ప్రార్థన మనము చేసుకుంటాము. ఆ విషయంలో మనము అందరి మధ్యలో మా కుటుంబం ఈ విధంగా ఉంది, మా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, మా పిల్లల విషయం ఇలాగ ఉంది అని మనం ఎక్కడ కానీ ప్రార్థన చేయజాలము. అందువల్ల మనము రహస్యంగా ప్రార్థన చేయాలంటే ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని గోజాడాలి, దేవుని ప్రలాపించాలి, దేవుని మొరపెట్టుకోవాలి, దేవునికి ఆసనం వేయాలి. మనము దేవుని బంగారు పాదాలను పట్టుకొని, దేవా నా కుటుంబంలో ఈ విధముగా ఉన్నది, సమస్యలన్నీ తీర్చు ప్రభువా, ఈ అనారోగ్యాల నుండి నన్ను కాపాడు ప్రభువా అని మనము
ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థన చేస్తామో రహస్య ప్రార్థన కూడా దేవుడు వింటాడు. విశ్వాస సహిత ప్రార్థన. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. విశ్వాస సహిత ప్రార్థన. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. 21, 22 వచ్చి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుతారని వారితో చెప్పాను. మీరు ప్రార్థన చేయనప్పుడు మనము ప్రార్థన చేస్తా అంటాము. మనం దేవుని ఏమని అడుగుతాము? ప్రభువా, మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ సమస్య ఉంది, ఈ యొక్క అనారోగ్యం ఉంది. మనము దేవుణ్ణి అడుగుతాం. అడిగిన వెంటనే మనకి ఇవ్వడు. దేవుని పైన మనము నమ్మకము, విశ్వాసము, విధేయత కలిగి మనము వినయము కలిగి దేవుని దగ్గర ఉంటే దేవుడు అవన్నిటిని మనకు ఇస్తాడు. దేవుని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో అవన్నీ మనకు దొరికినట్లే. దేవుని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అవన్నీ మనకు దయచేసినట్లే. మనం అనుకోవాలి మనకు దేవుడు ఇవన్నీ దయచేసినాడు. మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మనం అడగక ముందే, మనం ఎవరైనా గాని మనం అడగక ముందే దేవుడు మనకు మన అక్కర్లన్నీ తెలుసు. అతనికి ఈ బిడ్డకి ఏం అవసరం అనేసి అనుకుంటాడు దేవుడు. వాటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎప్పుడైతే దేవుని మనము ప్రాధేయపడతామో అప్పుడు మనము అడగక ముందే వాటిని మనకు అనుగ్రహించదని మనం తలుచుకోవాలి. దేవుడు మాకు ఇవి ఇచ్చేసాడబ్బా, మాకు ఈ అనారోగ్యమును బాగు చేసేసాడబ్బా, మాకు ఈ సమస్య తీర్చేసాడబ్బా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు వాటిని మనలో విశ్వాసము కలిగి జీవిస్తాం. మనం విశ్వాసము దేవుని ఎడల మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంటామో మనకు ఏది అవసరమో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించుకోకుండా దేవుడు మాకు అనుగ్రహించినాడని మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మెలకువ ప్రార్థన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మెలకువ ప్రార్థన 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆమేన్. మనము శోధనలు అంటే అపవాది సంబంధులు. అవన్నీ అపవాది మనల్ని ఏం చేస్తుంది? మనల్ని శోధనలోనికి ప్రవేశింపచేస్తుంది. మనము మామూలుగా దేవునికి ఇష్టంగా ఉంటే మనల్ని శోధనలోనికి తప్పు చెయ్యి, ఏం కాదులే, దేవుని దగ్గర మరీ ఒప్పుకుందుము, దేవుడు చూడలేదు తీసుకో అనేసి శోధనలోనికి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవా, నేను ఈ తప్పు చేయకుండా నన్ను కాపాడు ప్రభువా, ఈ శోధనలో పడుకోకుండా నన్ను కాపాడు ప్రభువా అని చెప్పనేసి మనము దేవుణ్ణి వేడుకోవాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, ఆత్మ పరిపూర్ణంగానే ఉంటుంది. శరీరం ఈ లోకానుసారముగా శరీరము బలహీనము. ఆ బలహీనాన్ని కూడా మనం ఎదిరించుకోవాలంటే, మనలో ఉన్న బలహీనాన్ని తీసివేసుకోవాలంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే 5 గంటలకే మనకు ప్రార్థన సమయము, కొద్దిసార్లు ఏమైపోతుందంటే మనము సైతాను మనను నిద్రపుచ్చుతుంది. ఏం ప్రార్థనకు హాజరవుతాలే, పడుకో, నిద్రపో, నీకు నిద్ర తక్కువైంది కదా, నిద్రపో అని అంటుంది. మనం ఏం చేస్తాము? సైతాన్ మాటలు వింటాం. ఇంకొద్దిసేపు ఇంకా పడుకుంటాంలే, ఇంకా టైం కాలేదు కదా, మనం ఏం చేస్తుంది? అది నిద్రలేక జారుబిట్ చేస్తుంది మనల్ని. ఆ టయానికి మనము లేయలేము. నాకు 2 సార్లు అలాగ జరిగింది. నేను ప్రొద్దున్నే లేయాలనేసి 2:15కే నాకు మెలకు వస్తుంది ఉదయం. ఇంకా టైం ఉంది కదా అనేసి మళ్ళీ పడకుండా 3:15కు మెలకు వస్తుంది. ఇంకా 4 కాలేదు కదా అని అనుకుంటే అప్పుడే 4 అయిపోయి 5 కూడా అయిపోయింది. అలాగ సైతాన్ మనల్ని శోధనలోనికి నడిపిస్తుంది. మనం శోధనలో పడుకోకుండా దేవుని మనము మెలకువగలిగి సిద్ధపాటు కలిగి దేవుని మనము ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన.
మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా చదవండి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఉపవాస ప్రార్థన మనం చేస్తాం. ఉపవాసం అంటే ఏంటి? ఏమి తినుకోకుండా దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఉపవాసం ఉన్నాం కానీ మనము ఆ పని ఈ పని చేసుకుంటా అంటే అది ఉపవాసం అనిపించుకోదు. ఉపవాస ప్రార్థన అంటే 24 అవర్స్ దేవుని వాక్యం చదువుకుంటూ, దేవుని వేడుకుంటూ, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ఉంటామో అది నిజమైన ఉపవాసము. బా నేను ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నాను, అందరి గురించి మాట్లాడతాము ఉపవాసం అండి. అలా కాకూడదు. ఉపవాసం అంటే ఏమే? దేవునికి దగ్గరగా మనము నివాసము చేయాలి. ఏ విషయంలో ప్రార్థన వల్లనే గాని మరి దేనినైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అందువలన మనకు ప్రార్థన ప్రాముఖ్యము. ప్రార్థన మనము ఎప్పుడైతే చేస్తామో మనం దేన్నైనా గాని జయిస్తాము. మనలో ఉన్నది వదిలిపెట్టిపోతుంది. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని దగ్గర మనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అన్ని సాధ్యమే. మన జీవితాల్లో కూడా దేవుడు సాధ్యపరుస్తాడు, అసాధ్యపరచడు మనల్ని. దేవుణ్ణి ఎవరైతే కానీ ప్రార్థన చేస్తాడో, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారో, భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తారో వారందరికీ దేవుడు శోధన రాకోకుండా మనల్ని కాపాడుతాడు. ఉపవాసము జాగ్రత్తగా మనం చేయాలి. ఉపవాసం అంటే ఆషామాషిగా మనము చేయకూడదు. ఎడతెగని ప్రార్థన. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మంజులవాణి గారు, మీ సమయము అయిపోయింది. 6:10 6:12 అవుతుంది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థన. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. చివరిలో ఉపవాస ప్రార్థన క్రమముగా మొదలుపెట్టి మంజులవాణి గారు ప్రార్థన విశేషములను గూర్చి వివరిస్తూ ఉపవాస ప్రార్థనతో ఆగిపోయారు. సమయము సరిపోలేదు, ఇంకా ఉన్నాయి ప్రార్థన అంశాలు. మిగతా భాగము మరెప్పుడైనా వినగోరుతున్నాము. మరెప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మంజులవాణి గారు కంటిన్యూయేషన్గా మాట్లాడతారు, ప్రార్థన విశేషములను తెలియచేస్తారు. ఇర్మియా 33:3 ఇది దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఒక వరము. ఇర్మియా 33:3 నన్ను అడుగుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు వివరించేదను. మొరపెడతాం. ప్రార్థన, విశ్వాస సహిత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ప్రార్థన చేయుట, దేవునితో సహవాసం చేయుట. ప్రార్థన చేయుట, మనకు తల్లిదండ్రులు ఉంటారు, అన్నతమ్ములు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అందరినీ అడుగుతాము. అలాగే దేవుని కూడా అడుగుతాము. ఎప్పుడైతే తన మొరగా మారుతుందో, దేవా
నీవు తప్పించి ఇంకెవరు లేరు నాకు. నీవే ఆధారం. పరమ తండ్రిని ఆధారము చేసుకుంటాము, మొరపెడతాం. మొరపెట్టున్నది దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన, అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. అన్నదమ్ములను, ఆత్మీయులను, తల్లిదండ్రులను, పితరులను అడుగుతాము. అలాగే దేవుని కూడా అడుగుతాము. అయితే మొరపెట్టు ప్రార్థన, నీవే ఆధారం అనుకొని దేవుని బంగారు పాదములు పట్టుకుంటాం. దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకుంటాం. అయ్యా ప్రభువా, నీవు తప్ప నాకు వేరే గతి లేదు అని, వేరే దిక్కు లేదు అని ఆధారం చేసుకుంటాం. యెహోషువ ప్రార్థన చేసినట్టుగా, యెహోషాపాతు ప్రార్థన చేసినట్టుగా, ఏలియా ప్రార్థన చేసినట్టుగా మొరపెడతాం. మొరపెడతాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని పిల్లలకు, దేవుని సమాజమునకు, సంఘమునకు మొరపెట్టుట, మొరపెట్టి ప్రార్థించుట. ఇర్మియా 33:3 డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. పరలోకపు గౌనులు తెరవబడతాయి. ఒక రకంగా అకౌంట్ నంబర్, ఒక రకంగా కాంటాక్ట్ నంబర్, ఫోన్ నంబర్. ఇర్మియా 33:3 డయల్ చేస్తే డైరెక్ట్గా పరలోకమునకు కనెక్ట్ అయిపోతుంది. ఇర్మియా 33:3 దేవుని డైరెక్ట్ కాంటాక్ట్ నంబర్. దేవుడే అవతల వైపు హలో అని పలుకుతాడు. పరలోకపు ప్రభువే అనుసరిస్తాడు. ప్రార్థనలు అన్ని ఆన్సర్ ప్రార్థన కాలేకపోతున్నాయి. ప్రార్థనలు అన్నీ ఆన్సర్డ్ ప్రేయర్స్, జవాబు పొందలేకపోతాం. అయితే మొరలు తప్పకుండా ఆలకించే ప్రభు, వెంటనే దయగలిగిన మన ప్రభు ఆలకిస్తాడు. హలో అని పలుకుతాడు. ఆ మధురమైన, గంభీరమైన స్వరము ఏకాంతములో, ఒంటరిగా, అంధకారములో, చేప కడుపులో నుంచి ప్రార్థిస్తాడు. చేప కడుపులో యోనా ప్రార్థిస్తాడు. గాఢాంధకారములో నుండి యెహోవాకు మొర పెడతాడు. వెంటనే ప్రార్థన ఆలకించి, నా సేవకుడా నేనున్నాను అని జవాబిస్తాడు. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేయండి. ఒక మాట. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభుత్వం గల మనైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి అయినా మీ సన్నిధానంలో మీ యొక్క ప్రిబిడలుగా ప్రభా తండ్రి వాక్యం ద్వారా ప్రభావం సెలవిచ్చిన రీతిగా నా తండ్రినైనా నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చిన సెలవిచ్చిన నా ప్రభా. అవును తండ్రినైనా మా యొక్క జీవిత ప్రయాణంలో మాకు ముందున్నటువంటి ప్రతి ఒక్క ప్రభా సమయాన్ని మీ కృపల స్థలాలు అప్పగించుకొని మాకు సరైన రీతిలో చక్కటి నడవడిక మాకు దయచేసి నా తండ్రి క్రీస్తు మిమ్మల్ని పోలి నడుచుకునే భాగ్యాన్ని, ఇతరులతో సాక్ష్యాన్ని పంచుకునే కృపను మాకు దయచేసి ఈ ప్రార్థన విన్నపములను ప్రభావ మీరు ఆలకించి మాకు దయచేయగలరు నమ్ముచు తండ్రి విత్తబడిన వాక్యాన్ని బట్టి కొందనాసు స్తోత్రాలు. మీ దాసులను దీవించే మీ ఆ బిడ్డ యొక్క అవసరాలు తీర్చుతండి, సహాయం చేయండి. ఆ బిడ్డ కాపాడింకును బహుగా వాడుకోండి తండ్రి, సహాయం చేయండి. ప్రభావ మీ దాసుని యొక్క ప్రభావ తండ్రి నా ఆపరేషన్ బట్టి కూడా పాసులు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నా మీ సన్నిధి మీ కాపుదల ఆ బిడ్డతో ఉంచి డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని దయచేసి ప్రభు చక్కటి ఆపరేషన్తో ప్రభావ చక్కటి కనుచూపును పొంది ప్రభావ మిమ్మల్ని మయంపరుచు గణపరుచు గొప్ప సాక్ష్యాన్ని పంచుకొని తండ్రి క్రీస్తు బిడ్డగా ఇంకొనూ ప్రభావ మీ సేవలో బహుగా వాడబడే కృపాకారం జరిగించి నడిపించమని క్రీస్తు నామమున దీనమనస్తు బ్రతిమాని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన.
లోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం నెరవేరును గాక. భూలోకమందున మన ఆహారం నేడు మాకు దయచేయము, మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనను తేక దుష్టులను తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. అన్నోజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? అన్నోజనమ్మ గారు. చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహాయము ప్రతి కుటుంబానికి, ప్రతి సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని సన్నిధి దినమంతా దినమెల్లా మీకు తోడై ఉంటుంది గాక. ఆమేన్. రండి ఇప్పుడు హిందీ సభ ప్రారంభించుకుందాము. हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी कब से तैयार हैं, खड़े हैं।